హలో అండి. ఈరోజు మన క్లాస్ వచ్చేసి హైదరాబాద్ జియోగ్రఫికల్ మ్యాప్ అంటే భౌగోళిక పటం. కొత్తగా రియల్ ఎస్టేట్లోకి వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే హైదరాబాద్ మ్యాప్ గురించి మనకు తెలియకపోతే సపోజ్ ఒక కస్టమర్ని ఒక ఫ్లాట్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ కొనిచ్చాలి. ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ప్లేస్ అనేది కూడా అడుగుతారు మనల్ని. అప్పుడు కొంతమంది హైటెక్ సిటీలో కావాలంటారు, కొంతమంది కోకాపేటలో కావాలంటారు, కొంతమంది ఉప్పల్ సైడ్ కావాలంటారు, కొంతమంది ఎల్బీ నగర్ సైడ్ కావాలంటారు. అప్పుడు మనకి హైదరాబాద్ అనేది పర్ఫెక్ట్గా తెలియకపోతే ఆ కస్టమర్ని మనం అక్కడికి ఎలా తీసుకెళ్ళగలుగుతాం. అందుకని పర్ఫెక్ట్గా మనకి హైదరాబాద్ గురించి తెలిస్తే మనం ఎక్కడికైనా కస్టమర్ని తీసుకెళ్ళగలుగుతాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న మనవి. ఆ మనవి ఏంటంటే ఈ ఒక్క 5 to 6 minutes వీడియోస్ని బ్యాక్గ్రౌండ్లో నేను ఎన్నో గంటలు కష్టపడితే కానీ చేయలేను. ఇంత కష్టానికి నాకు కావాల్సింది మీ నుంచి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, కుదిరితే షేర్ చేయండి. ప్రజెంట్ మనం మాట్లాడుకునేది హైదరాబాద్ మ్యాప్ గురించి కాబట్టి మనం బిఫోర్ కూడా ఎలా ఉందనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పటి హైదరాబాద్ అంటే మనం సికింద్రాబాద్, హైదరాబాద్ రెండు కలిపి హైదరాబాద్ అనుకుంటున్నాం. కానీ ఒకప్పటి హైదరాబాద్ అనేది సికింద్రాబాద్, హైదరాబాద్ అనేవి రెండు వేరుగా పిలువబడే ప్రాంతాలు. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ మధ్యలో హుసేన్ సాగర్ ఉంది. ఇదంతా మనకు తెలియాలంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ముందల హైదరాబాద్ అనేది ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎలా ఉందనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. అది ఈ ఫోటోలో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఫోటోలో ఆరెంజ్ కలర్ సైడ్ వచ్చేసి అప్పటి ఓల్డ్ హైదరాబాద్ని నిజాం రాజు పరిపాలించేవాడు. ఫోటోలో గ్రీన్ కలర్ సైడ్ వచ్చేసి అప్పటి ఓల్డ్ సికింద్రాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్ మిలిటరీ హబ్గా ఉండేది. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ మధ్యలో హుస్సేన్ సాగర్ ఉండేది. ప్రజెంట్ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ అనేది 3 జోన్స్లో డివైడ్ అయి ఉంది: ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, RRR. ఫస్ట్ మనం ఐఆర్ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్. ఇది 50 కిలోమీటర్ రేడియస్ లో విస్తరించి ఉంది. ఒకప్పటి హైదరాబాద్ ని ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం ఈ ఐఆర్ఆర్ ని అప్పటి గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ ఐఆర్ఆర్ అనేది ఏ ఏరియాస్ తో బోర్డర్ షేర్ చేసుకుంటుందో కూడా మనం తెలుసుకోవాలి. బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, చంద్రయాన్ గుట్ట, అత్తాపూర్, రేతిబోలి, మాసప్ ట్యాంక్. హైదరాబాద్ అనేది రోజుకు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ దాటి చాలా మేరకు విస్తరించింది. అప్పుడు వచ్చింది మన మెయిన్ హీరో ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్. 2001లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో స్టార్ట్ అయ్యి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఈ ఓఆర్ఆర్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే అసలు ఓఆర్ఆర్ లేకపోతే హైదరాబాదే లేదు. ఇప్పటి ప్రజెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్లో ఈ ఓఆర్ఆర్ లేకపోతే 10% డెవలప్మెంట్ కూడా హైదరాబాద్కి లేదు. ఈ ఓఆర్ఆర్ నిజంగా చెప్పాలి అంటే హైదరాబాద్కి బ్యాక్ బోన్ అండ్ హార్ట్ లాంటిది. మీరు అనుకోవచ్చు ఈ ఓఆర్ఆర్ రావటం వల్ల హైదరాబాద్ అనేది అసలు ఇంతగా ఎలా డెవలప్మెంట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ అవ్వాలంటే మనకు కావాల్సింది రోడ్ కనెక్టివిటీ. రోడ్ కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రా వస్తుంది. ఇన్ఫ్రా, ఐటీ అన్నీ వస్తే పక్కా డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏ ఏరియాస్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది అనేది కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్కి మనం కస్టమర్ని తీసుకొని వెళ్ళగలుగుతాం. మన ప్రజెంట్ హైదరాబాద్ వచ్చేసి 19 మెయిన్ ఎగ్జిట్స్ అండ్ 3 యాడెడ్ ఎగ్జిట్స్తో చాలా పెద్దగా విస్తరించబడింది హైదరాబాద్. ఆ ఎగ్జిట్స్ ఏంటంటే కోకాపేట్, కొల్లూరు, పటాన్చెరు, సుల్తానపూర్, దుండిగల్, మేడ్చల్, షామీర్పేట్, కీసరా, గట్కేసర్, తారామతిపేట్, పెద్ద అంబర్పేట్, బొంగుళూరు, రావిరియాల్, తుక్కుగూడ, పెద్ద గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్, టీఎస్పీఏ, నానక్రామగూడ. అండ్ న్యూలీ యాడెడ్ ఎగ్జిట్స్ వచ్చేసి నియోపోలిస్, మల్లంపేట్, నార్సింగి. హైదరాబాద్ థర్డ్ జోన్ వచ్చేసేసి త్రిబులార్ అంటే రాజమౌళి త్రిబులార్ అనుకున్నారు. త్రిబులార్ అంటే రీజనల్ రింగ్ రోడ్. హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మార్చడానికి టిఆర్ఎస్ గవర్నమెంట్ 2016-2018 మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రపోజల్ పెట్టారు. త్రిబులార్ వచ్చేసి 331 కిలోమీటర్ రేడియస్లో విస్తరించబడింది. ఈ ప్రపోజల్ వచ్చాక
ఓఆర్ఆర్ బయట కూడా అమాంతంగా ల్యాండ్ వాల్యూ చాలా ఇంక్రీజ్ అయింది. అందువల్ల మనం త్రిబుల్ అనేది ఏ ఏరియాస్ మీద బోర్డర్ షేర్ చేసుకుంటుందో కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. మన త్రిబుల్ బోర్డర్స్ వచ్చేసి నవాబ్పేట్, సంగారెడ్డి, నర్సాపూర్, మాసాయిపేట్, తూప్రాన్, గేజ్వాల్, ప్రజ్ఞాపూర్, యాదాద్రి, భువనగిరి, వెలిగొండ, చోటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, శివన్నగూడ, మర్రిగూడెం, మాల్కూరంపల్లి, నాగెల్ల, అమన్గల్, కేశంపేట్, షాద్నగర్, షాబాద్, చెవెల్ల ఇవన్నీ ఏరియాస్తో బోర్డర్ షేర్ చేసుకుందాం. ఈ వాల్యుబుల్ కంటెంట్ మీకు ఎంతో యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా లైక్, షేర్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.